ఆచి చికెన్ మసాలా. గవర్నర్ కోట ఎమ్మెల్సీల్లో ఊహించని పేర్లు. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏదైతే గవర్నర్ కోటలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగా ఉన్నాయి, ఆ ఇద్దరిని భర్తీ చేయాలి. అయితే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన తీవ్రంగా కసరత్తు చేస్తూ ఉన్నారు. ఎన్ని ఈక్వేషన్స్లో ఆలోచించాలి అంటే, ఇది బ్యాలెన్స్ చేయాలి అంటే, సాధారణంగా మొన్న ఇప్పుడు పొత్తులో ఉండే సమయానికి కొంతమందికి టికెట్లు రాకపోవడం, మరి త్యాగాలు చేయవలసిన పరిస్థితి, ఇంకొంతమందికి మాట ఇచ్చారు. కానీ ఇప్పటికి ఆ మాట నిలుపుకోవాలి అని అంటే తర్జన పడవలసిన పరిస్థితి కనపడతా ఉంది. సో ఈ నేపథ్యంలోనే 2 స్థానాలకి దాదాపుగా 20 మంది నుంచి అయితే గట్టిగా ఆశావాహులు ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు. అయితే మొన్న ఈ మధ్య కూడా మనం వీడియో చేసాం గత 4 రోజుల క్రితం. అదేమిటి అంటే, ఇదే ఎమ్మెల్సీ కోటాలో వీళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, వాళ్ళకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి. సో దాంట్లో మనం అనుకున్న వాళ్ళల్లో ఒకరున్నారు, అనుకోని వారు కూడా ఒకరున్నారు. సో ఇక్కడ సామాజిక సమీకరణాలు, ప్రాంతాలు, అలాగే అసంతృప్తులు, త్యాగాలు అన్ని పరిశీలనలు చూడాలి. మరి ఇన్ని పరిశీలనలకు చూసిన తర్వాత మొత్తానికి ఒక కంక్లూజన్కి వచ్చినట్లుగా తాజా సమాచారం. అది కూడా గవర్నర్ గారి దృష్టికి కూడా, అంటే గవర్నర్ గారి దగ్గరికి కూడా ఆ యొక్క ఇద్దరు పేర్లు వెళ్ళినాయి అన్నట్లుగా అంటున్నారు. కానీ వెళ్ళిందా లేదా అనేది మాత్రం కన్ఫర్మ్ కాలేదు. కాకపోతే ఆ ఇద్దరు అనేది దాదాపుగా ఖరారైనట్టుగా సమాచారం. ఇంతకీ ఎవరు ఆ ఇద్దరు అంటే, ఒకరు తెలుగుదేశం పార్టీ సీనియర్ సభ్యులు. ఆయన గతంలో కూడా చాలా సందర్భాల్లో ఆయన రాజ్యసభకి పంపిస్తారు అని చెప్పేసి అనుకున్న తర్వాత ఆఖరి క్షణంలో ఆయనకి ఆ అవకాశం కూడా దక్కకపోవడం, అయినా సరే పార్టీకి లాయల్గా పనిచేయటం, మంచి విద్యావేత్త, మంచి వాక్చాతుర్యం గలవాడు ఆయనే వర్లరామయ్య. సో ఓ ప్రక్కన దళిత సామాజిక వర్గం, మంచి వాయిసు, విద్యావేత్త, సీనియర్ నాయకులు, పార్టీకి విధేయులు. అఫ్కోర్స్ ఆయన కుమారుడు కూడా వర్ల కుమార్ రాజా పామర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నారు. పైగా వీళ్ళు కృష్ణా జిల్లా వాళ్ళు. సో వీటన్నిటి కోణాల్లో ఆలోచించిన తర్వాత వర్లరామయ్యకి దాదాపు ఒక స్థానం అయితే వచ్చేసింది అని చెప్పేసి అయితే తాజా సమాచారం. అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు, ఇక దాదాపుగా అయిపోవచ్చు. ఇక మరొకరు, ఇది చాలా ఈక్వేషన్స్లో ఆలోచించి తీసుకున్న నిర్ణయంగా భావించాలి. అయితే మామూలుగా ఇప్పటి వరకు కూడా వంగవీటి రాధా గారికి వస్తుందని, దేవినేని ఉమా గారికి వస్తుందని, లేదా ఇంకా రెడ్డప్ప గారు, శ్రీనివాసరెడ్డి గారికి ఆయన కూడా ఆశావాహులుగా ఉన్నారు. ఇంకా మరి కొంతమంది ఉన్నారు. గొడ్డిపాటి రామకృష్ణ గారు, ఆయన రాష్ట్ర అధికార ప్రతినిధి, ఆయన కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఇట్లా చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నా కానీ తప్పదు, పిఠాపుర వర్మతో సహా ఇంకా వెయిట్ చేయాలి. సో మరొక వ్యక్తి ఎవరు అంటే మహిళా కోట. ఈ మహిళా కోటాకి సంబంధించిన దాంట్లో, అంటే మహిళా కోట అని కాదు, అలా అనుకోవచ్చు, బీసీ సామాజిక వర్గం. సో ఇక్కడ సామాజిక వర్గాలని, ప్రాంతాలని, అలాగే మహిళల్ని, ఇలా అన్ని కేటగిరీస్లో కూడా ఆలోచించి సరైన అభ్యర్థిని మరి సెలెక్ట్ చేసి పెట్టుకోవాలి కదా. పైగా పెద్దల సభకు పంపించేది ఎలా పడితే అలాగా, ఎవరు పడితే వాళ్ళని పంపించలేం. పైగా ఇటీవల కాలంలో చూస్తున్నాం కదా, ఎమ్మెల్సీలుగా అయిన వాళ్ళు ఏ రకమైన కార్యక్రమాలు చేశారు, ఏం చేశారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్స్ ఏమని చివరికి కొంతమంది కటకటాల వెనక్కి కూడా ఉన్నారు. సో అటువంటిది ఈ పెద్దల సభ అనేది పెద్దల సభలాగానే ఉండాలి, దానికి కళంకం తెచ్చేలాగా వాళ్ళ యొక్క విధానాలు ఉండకూడదు. సో అందు గురించే చంద్రబాబు నాయుడు గారు దీనిపైన సుదీర్ఘమైన ఆలోచన చేసి అనంతపురం జిల్లాకి సంబంధించి అనంతపురం లోక్సభ నియోజకవర్గ అంగన్వాడీ సంఘం అధ్యక్షురాలుగా ఉన్నటువంటి రమాదేవి గారు, కళవాయి రమాదేవి గారిని 2వ అభ్యర్థినిగా, అక్కడ 2వ ఎమ్మెల్సీగా ఆ పేరును దాదాపుగా ఖరారు చేసినట్లుగా సమాచారం. సో దీంతో సరే ఇద్దరికైతే అవకాశం వచ్చింది. మరి మిగతా వారి పరిస్థితి ఏమిటి? అఫ్కోర్స్ వాళ్ళేమీ గట్టిగా మాకు కావాల్సిందే అని చెప్పేసి మొండిగా కూడా మాట్లాడేవాళ్ళు కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే అపారమైన అభిమానం, గౌరవం అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన ఏం చేసినా మన మంచికే ఉంటుంది అని చెప్పేసి ఖచ్చితంగా భావిస్తూ ఉంటారు. సో అట్లాంటి శిష్యులు ఉండటం కూడా చంద్రబాబు నాయుడు గారి అదృష్టమే. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఇటు రమాదేవి కావచ్చు, అటు వర్లరామయ్య కావచ్చు, మరి ఇక ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది అన్నట్లుగా ఉంది. అయితే ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు కాబట్టి మనం క్లియర్ కట్గా 100% అని చెప్పి చెప్పలేకపోతున్నాం. కాకపోతే ఇక్కడ మంచి వాయిస్లు అయితే
శాసన మండలిలో వినిపించడానికి ఆస్కారం ఉండే వ్యక్తుల్ని పంపిస్తూ ఉన్నారు. ఎందుకంటే మనం ఇటీవల కాలంలో చూస్తున్న మాట్లాడుతున్నప్పుడు ఆ భాష అంతెందుకు నిన్నే చూసాం. ఇప్పుడు ఆల్రెడీ ఒక వీడియో కూడా చేసాం. మామూలుగా ఎద్దని, ఆంబోతని, లేకపోతే దద్దమ్మని. ఎప్పుడైనా సరే ఆ భాష ఎలా ఉండాలి, ప్రజలు అసహించుకునేలాగా ఉండకూడదు, జుగత్సాగరంగా అసలు ఉండకూడదు. ఇవాళ అంత స్థాయికి దిగజారలేదులే, కానీ గత ప్రభుత్వంలో జరిగినట్టుగా ఇప్పుడు కొంత బోర్డర్ దాడుతున్నారు. ఆ పదాలు కూడా లేకుండా ఉంటే బాగుంటుంది. సో ఆ ప్రకారంగా ఇప్పుడు పెద్దల సభ కావచ్చు, లేకపోతే అసెంబ్లీ సమావేశాలు కావచ్చు, వీరందరూ కూడా ప్రజాప్రతినిధులు. ఏదో ఆషామాషిగా అయిపోరు కదా ప్రజాప్రతినిధులుగా. అయిపోయిన దాన్ని నిలబెట్టుకోవడంలో ఉంటుంది గొప్పతనం. సో ఒక ఎమ్మెల్యేగా గెలవాలంటే, ప్రజల్లో వాళ్ళ ఓట్లు సంపాదించాలి అంటే, వాళ్ళ మనసుల్లో ముద్రపడాలి అంటే, ఆ తర్వాత ఆ వచ్చిన గెలుపుని నిలబెట్టుకోవడంలో ఉంటుంది. అలాగే ఎమ్మెల్సీలుగా అవకాశం వచ్చిన వాళ్ళు కూడా నిరూపించుకోవాల్సింది ఏంటి అంటే, అక్కడ మనం ప్రజల తరపున ఎంత గట్టిగా మాట్లాడగలుగుతున్నాం. పైగా ఇది గవర్నర్ కోట, చాలా హుందాతనంగా ఉండాలి. సో అందుగురించే ఇంతకాలం పట్టింది వాళ్ళు అభ్యర్థిని సెలెక్ట్ చేయడం. లేకపోతే సెలెక్ట్ చేయాలంటే ఏముంది, ఎవరో ఒకళ్ళు వీళ్ళు అసంతృప్తిగా ఉన్నారా, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అని పంపించవచ్చు. కానీ అలా కాదు కదా. అక్కడ ప్రజల తరపున, పార్టీ తరపున వాయిస్ వినిపించాలి. అది సహేతుకంగా ఉండాలి, నిర్మాణాత్మకంగా ఉండాలి. ఈ ఎమ్మెల్యే అంటారా, వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే, నేను ప్రజల్లోంచి గెలిచి వచ్చాను అన్న ఇంకోటి వస్తుంది. కానీ ఇక్కడ అలా కాదు, పార్టీ అధిష్టానం నిర్ణయిస్తుంది ఆ వ్యక్తుల్ని. సో ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరు పేర్లు దాదాపుగా వచ్చినాయి అన్నట్లుగా అర్థం చేసుకోవాలి. మరి ఈ క్రమంలో ఎవరెవరికైతే ఇంక రాలేదు వాళ్ళకి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, ఈ దరిదాపుల్లో ఏమైనా ఉన్నాయా, ఉంటే వాళ్ళకి ఏ రకంగా అకామిడేట్ చేస్తారు అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారబోతుంది. ఒక ప్రక్కన అసెంబ్లీ సమావేశాలు, శాసన మండలి ఈ సమావేశాలు జరుగుతూ ఉన్న క్రమంలో వాటి తర్వాత వీటిని ఏమైనా సరే డిక్లేర్ చేస్తారా ఏంటి, మరి ఈ యొక్క అభ్యర్థులకి రావడం పట్ల మీరేమనుకుంటున్నారో అనే అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.